అందరికీ నమస్కారం. మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరికీ తెలుసు మనకి కౌంటింగ్ జూన్ 4th ఉంది. దానికి అనంతపురం పోలీస్ కంప్లీట్గా సంసిద్ధమయ్యాం. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ JNTU చుట్టూ 5 కిలోమీటర్స్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా తెలియడం కోసం ఇక్కడ ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం జూన్ 4th కౌంటింగ్కి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాం. అందులో భాగంగా మనం 5900 మెంబర్స్ వరకు పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఫైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో పోస్ట్ ఎలక్షన్ అండ్ పోస్ట్ వైలెన్స్ 332 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఫ్లాగ్ మార్చెస్, కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తున్నాం. మనకి దెర్ ఈస్ అ బ్యాన్ ఆన్ పర్చేస్, సేల్, యూజ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. సో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అనేవి యూజ్ చేయడానికి లేదు. సో మీ మీడియా మూలంగా నేను అందరినీ కోరుకోవడం ఏంటంటే, దయచేసి కుటుంబ పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పండి, పెద్దవాళ్ళు వచ్చి పిల్లలకి చెప్పండి. దయచేసి ఎటువంటి వైలెన్స్లో కూడా పాల్గొకుండా ఉండాలి. ఒకసారి మీరు అనవసరంగా కేసెస్లో బుక్ అయ్యారంటే, ఎస్పెషల్లీ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్లో, దాన్ని మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. అగైన్ ఐ రిపీట్, ఒకసారి ఎలక్టోరల్ అఫెన్సెస్లో మీరు వైలెన్స్లో మీ పేర్లు ఉన్నాయి అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పాలంటే ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయిన తర్వాత అది క్లోజ్ చేయడం అన్నది చాలా కష్టం, అది ఎవరికైనా సరే. సో మొహమాటం ఏం లేదు. ఎవరైనా మళ్ళీ వైలెన్స్లో పాల్పడ్డా, కనీసం ప్రేరేపించినా అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పటికే జస్ట్ ఒక పోస్ట్ ఎలక్షన్ నుంచే మనం 332 రౌడీ షీట్స్ ఓపెన్ చేసాం. అండ్ దిస్ నెంబర్ విల్ ఇంక్రీజ్. ఆల్రెడీ ఎవరైతే వైలెన్స్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ కంటిన్యూ అవుతుంది. సో జూన్ 4th మళ్ళీ తిరిగి దయచేసి ఎవరు కూడా హింసలో పాల్గొనొద్దని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు అనంతపూర్లో ఉన్న వాళ్ళు మాత్రమే భయపడాలేమో అని చెప్పి. ఇప్పుడు పక్క జిల్లాల నుంచి ఒకవేళ ఇక్కడ గొడవ చేసినా ఇక్కడ షీట్స్ ఓపెన్ చేసి పక్క జిల్లాలకు పంపిస్తాం. సో ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే కొన్ని ఇయర్స్ పడుతుంది, మినిమం ఒక 10 years పడుతుంది ఆ షీట్స్ క్లోజ్ చేయించుకోవడం కోసం. ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే మళ్ళీ ఎవ్రీడే మీకు ఫ్రీక్వెంట్ పోలీస్ విజిట్స్ అనేవి మీ ఇళ్ళకి మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఇళ్ళకి పోలీసులు వస్తారు అండ్ పోలీసులు మీ ఇంటికి వస్తూ ఉంటారు ఒకసారి రౌడీ షీట్ కన్నా ఓపెన్ అయిందంటే. అలాగే మొహమాటం లేకుండా ఎవరి మీదైనా, ఎవరైతే శాంతికి భంగం కల్పిస్తారో అందరి మీద కూడా కేసులు ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. దాంట్లో అయితే ఎటువంటి మొహమాటం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్, అది ఎవరైనా కావచ్చు, ఎటువంటి హింసకు పాల్పడినా, ఎస్పెషల్లీ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రాపర్ IPC సెక్షన్ కింద పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు చెప్పాలనుకుంటున్నాం, మనం ఆల్రెడీ బైండ్ ఓవర్ అయ్యింది. ఒక 38 మెంబర్స్ హింసలో పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా 1 lakh అలా ఎంత అమౌంట్ అయితే వాళ్ళు బైండ్ ఓవర్ అయి ఉంటారో ఆ అమౌంట్ అంతా వాళ్ళు కట్టాల్సి వస్తుంది. సో దయచేసి ప్రజలంతా ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇంట్లో ఉన్న స్త్రీలు దయచేసి మీ ఇంట్లో ఉన్న మగవారికి చెప్పండి. అలాగే పెద్దలు వచ్చి పిల్లలకి చెప్పండి. అలాగే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కావచ్చు, యువత కావచ్చు, మీరంతా కూడా దయచేసి మీ పేరెంట్స్కి చెప్పండి. ఈ ఫ్యాక్షనిజం వలన లేకపోతే ఈ హింసలో పాల్గొనడం వల్ల ఎటువంటి లాభం రాదు, మీకే చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ జూన్ 4th కావచ్చు, కౌంటింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరగాలి. కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ ఎక్కడా జరగడానికి లేదు. ఎవరు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మించి ఎవరైనా పాల్పడితే ఏ రకమైన చర్యలు తీసుకుంటామన్నది ముందే చెప్తున్నాం. కేసెస్ డెఫినెట్గా పడతాయి. ఇర్రెస్పెక్టివ్ ఎవరన్నది కాకుండా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసెస్ బుక్ చేస్తాం, జైలుకి పంపిస్తాం, ఇంకా రౌడీ షీట్స్ ఓపెన్ చేపిస్తాం. అలాగే ఆల్రెడీ బాండ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా గవర్నమెంట్కి ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ మనం
డ్రోన్ సర్వేలెన్స్ అనేది కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కొత్త ప్లేసెస్లో ఉన్న కెమెరాసే కాకుండా కొత్త ప్లేసెస్లో మేము కెమెరాస్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా కంట్రోల్ రూమ్ నుంచి వ్యూ చేస్తాం. సో 144 అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఆ రోజు అవుతుంది. దీనికి పని లేకుండా ఎవరైనా దయచేసి తిరగండి. రీజన్ లేకుండా బయట వస్తే మాత్రం అనవసరంగా ఇబ్బందులు పాలవుతారు, ఎస్పెషల్లీ ఆన్ June 4th. అండ్ ఇక్కడ కూడా మనం లాడ్జెస్కి, హోటల్స్కి, వీటన్నిటికీ కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. దే హ్యావ్ టు గివ్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ దేర్. ఇలా కాకుండా వాళ్ళు ఎవరైనా తప్పు డీటెయిల్స్ ఇచ్చినా, పూర్తి సమాచారం పోలీసులకి అందించకపోయినా, అక్కడున్న వాళ్ళు ఏదైనా అల్లరి ముక్కలు ప్రాబ్లమ్స్ సృష్టించినా వాళ్ళందరినీ కూడా హార్బరింగ్ ఆఫ్ అక్యూజ్డ్ కింద వాళ్ళని కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అనంతపురం ఎంటైర్ will be in police control, and I am sure with all your cooperation we will ensure that there is a violence free counting in Anantapuram district. కౌంటింగ్ కేంద్రాలు ఎలా 3 టైర్ బందోబస్తు ఉంటుంది. ఫస్ట్ అంతా CAPF ఫస్ట్ టైర్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఉంటుంది. దాని తర్వాత సివిల్ పోలీస్ ఉంటారు. వీళ్ళే కాకుండా ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర మనం ఒక క్యూఆర్టీ టీంని పెడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ ఫ్లాగ్ మార్చ్లో భాగంగా RAF వాళ్ళు ఉన్నారు. RAF టీమ్స్ అన్నీ కూడా అక్కడే పెడుతున్నాం. RAF టీమ్స్ అంటే దే హ్యావ్ గ్యాస్ పార్టీ ఉంటుంది, ఫైరింగ్ పార్టీ ఉంటుంది, లాఠీ చార్జ్ పార్టీ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఈ టీమ్స్ అన్నీ కూడా ఆ రోజు ఆ కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది. దీంతో పాటు అలాగే వాటర్ కెనాన్ యూనిట్ పెడుతున్నాం, వజ్రా యూనిట్ పెడుతున్నాం. అండ్ మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా బైలైన్స్ అన్నీ క్లోజ్ చేసి ఆ ఎంటైర్ ఏరియాని మొత్తం పోలీస్ కంట్రోల్కి తీసుకుంటున్నాం. అక్కడ అనాథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఐడి కార్డ్ లేకుండా, ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళు తప్ప ఎవరు ఉన్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రమ్ హిందూ బరియల్ గ్రౌండ్ టు రెయిన్బో గేట్ ఉంటుంది. ఆ 2 వేస్ని ఓపెన్ చేస్తున్నాం. అంతా కూడా బైలైన్స్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. పక్కా పటిష్టమైన ప్రణాళికతో బందోబస్తు వేయడం జరిగింది. అండ్ రేపు కూడా రిహర్సల్ కూడా రేపు చేస్తున్నాం. అండ్ ఫుల్ ఫోర్స్ ఆన్ 4th అనేది ఉంటుంది. వాటర్ ఇవేమీ ఎవరు తీసుకెళ్ళడానికి లేదు. యాజ్ పర్ as I was told that only పెన్, అది కూడా ఇంటి పెన్ కూడా కాదు, నార్మల్ బాల్ పాయింట్ పెన్ అండ్ పేపర్ తప్ప ఎటువంటి వస్తువు తీసుకెళ్ళడానికి లేదు. 3 లేయర్ ఫ్రిస్కింగ్ అనేది ఉంటుంది. ఆ 3 లేయర్ ఫ్రిస్కింగ్ దాటి ఎవరు ఏమి తీసుకెళ్ళడానికి లేదు. మొబైల్స్ కానీ అవేమి తీసుకెళ్ళడానికి లేదు. అది కూడా ముందర సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళడం తప్ప లోపలికి ఎవరు కూడా ఎటువంటి వస్తువులు తీసుకెళ్ళడానికి లేదు. No unauthorized person should be there. Okay. No unauthorized person should be there. And ఈ లాడ్జెస్కి వీటన్నిటికీ కూడా ఆల్రెడీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవ్రీడే పోలీసులకి ఇవ్వడం జరుగుతుంది విత్ నేమ్స్తో పాటు. ఎనీ అనాథరైజ్డ్ పర్సన్ ఇస్ దేర్, దెన్ వాళ్ళు సరైన ఎందుకు ఇక్కడ ఉన్నారో చెప్పలేకపోతే వాళ్ళని చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పటికే మనకి RAF ఇక్కడ వచ్చి 12 ప్లటూన్స్ ఉన్నాయి, APSP 10 ప్లటూన్స్ ఉన్నాయి. ఇది కాకుండా మొత్తం మన జిల్లా ఫోర్స్ అంతా ఉంది. ఇదంతా కాకుండా కూడా మనకి ఇంకా కూడా ఫోర్స్ వస్తుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రోజు ఏ చిన్న సంఘటన కూడా జరగదు. ఒకవేళ చిన్న సంఘటన ఎవరైనా చేయాలనుకున్నా కూడా వీ విల్ నాట్ స్పేర్. అది ఎవరైనా కానీ వీ విల్ బుక్ స్పెసిఫిక్ కేసెస్. Deployed 12 platoons of RAF and 10 platoons of APSP is there, apart from the civil force around 1500, more than that. బ్రీత్ అనలైజర్ కూడా పెడుతున్నాం. ఎవ్రీ కౌంటర్ దగ్గర బ్రెత్ అనలైజర్స్ కూడా మనం పెడుతున్నాం. ఎవరైనా తాగి వస్తే వాళ్ళని లోపలికి అనుమతి చేయాలి. ఎటువంటి విక్టరీ ప్రాసెషన్స్ కానీ ఏమీ అలో చేయడం లేదు. ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కి కూడా మనం ఒక పోలీస్ పర్సనల్ని అసైన్ చేయడం జరుగుతుంది. సో దే విల్ బి ఏబుల్ టు ట్యాకిల్ ఇట్. టేకన్ ఎవ్రీ పాసిబుల్ ప్రికాషన్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ బౌండ్ అవర్ పీపుల్. ఎవరైనా కొంతమంది ఒక లిస్టు ఉంది, డిఫరెంట్ పార్టీల పీపుల్ కొంతమంది అబ్స్కాండ్ అయిపోయారు. అరౌండ్ ఒక 65 మెంబర్స్ వరకు వాళ్ళు లేరు. వాళ్ళు వస్తే వాళ్ళు కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకటి నెంబర్ 1 వీ హ్యావ్ ఓపెన్ ద షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు స్పెసిఫిక్గా మేము ఫిజికల్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మా మనుషుల ప్రజెన్స్ అనేది ఉంటుంది. అక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ
ఎనీ పార్టీ అక్కడ ఎవరైనా ఏజెంట్ కానీ ఎవరైనా సరే ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెడతాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ చట్టపరమైన చర్యలు అన్నీ కూడా తీసుకుంటాం. అగైన్ ఐ రిపీట్, ఎలక్షన్ అఫెన్సెస్ అనేవి చిన్న విషయం కాదు. అది ఒకసారి ఎలక్షన్ అఫెన్సెస్ జరిగాయి, ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళ రికార్డు ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్, ఇంటి పెద్దలకి, మీ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి మీ వాళ్ళకి చెప్పండి, ఎటువంటి గొడవలకి తలదూర్చొద్దని. మీకు ఏదైనా ఎనీబడి హ్యావ్ ఎనీ ప్రాబ్లం, యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ పోలీస్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ రకంగా అయినా సరే మీరు పోలీసుల దగ్గరకు వస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ షాల్ ప్రివైల్. Okay, thank you so much. For more videos like this, subscribe Big TV channel.